ఐపీఎల్ 2026 సీజన్లో ఎట్టకేలకు చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్ సంజు శాంసన్ ఫామ్లోకొచ్చాడు. ఐపీఎల్ ప్రారంభం నుంచి ఇప్పటివరకు జరిగిన 3 మ్యాచ్ల్లో విఫలమైన సంజు శనివారం ఢిల్లీపై మాత్రం రెచ్చిపోయి బ్యాటింగ్ చేశాడు. 56 బంతుల్లో 115 పరుగులు చేసి దుమ్ము లేపాడు. దీంతో ఈ సీజన్లో ఎట్టకేలకు చెన్నై సూపర్ కింగ్స్ బోనీ కొట్టింది. ఈ క్రమంలోనే సంజు శాంసన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. తనపై నమ్మకం ఉంచిన ఫ్రాంచైజీకి ధన్యవాదాలు చెబుతూనే తన సెంచరీని ప్రధాన కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్కు అంకితం చేస్తున్నట్లు వెల్లడించాడు. వైఫల్యాల నుంచి నేర్చుకోవడం అత్యంత ముఖ్యమని సంజు అభిప్రాయపడ్డాడు. ఫ్రాంచైజీ నాపై నమ్మకం ఉంచి భారీ మొత్తం వెచ్చించి మరీ తీసుకుందని గుర్తు చేశాడు. మెరుగైన ఆట తీరు ప్రదర్శించాల్సిన బాధ్యత నాపై ఉందని, గత 3 మ్యాచ్ల్లోనూ విఫలమైనా సరే ఒక్క మాట కూడా అనలేదని తెలిపాడు. ఇప్పుడు సెంచరీతో ఆ భారం కాస్త దిగిందని, తాము కూడా టోర్నీ రేస్లో ఉన్నామని బలంగా చెప్పగలనని పేర్కొన్నాడు. కొత్త ఫ్రాంచైజీ తరఫున ఆడుతూ మంచి ఆరంభం లేకపోతే పుంజుకోవడం చాలా కష్టమని, కానీ మేనేజ్మెంట్ పూర్తి మద్దతు ఇచ్చిందని సంజు తెలిపాడు. గత 3 మ్యాచ్ల్లో మేం ఓడిపోయినా ఈ మ్యాచ్కు ముందు కూడా కేవలం 50 సెకన్ల మీటింగ్ మాత్రమే జరిగిందని గుర్తు చేశాడు. ఆటగాళ్లపై మేనేజ్మెంట్ ఉంచే నమ్మకానికి ఇదొక నిదర్శనమని అన్నాడు. మొదట్లో తాను విఫలమైనా దాని నుంచి కంబ్యాక్ కావడం ఆనందంగా ఉందని సంజు శాంసన్ తెలిపాడు. అందుకోసం చాలా శ్రమించానని, గేమ్ ప్లాన్ మార్చుకున్నానని చెప్పాడు. ప్రాథమిక సూత్రాలకు కట్టుబడి ఆడానని పేర్కొన్నాడు. ఇప్పుడు నా వయసు 31 ఏళ్లు. చాలా కాలం ఆటతో మమేకం కావాల్సి ఉంటుందని అన్నాడు. కాబట్టి నా బలం ఏంటో గుర్తించి మానసికంగానూ మెరుగయ్యేందుకు శ్రమించానని సంజు శాంసన్ తెలిపాడు. మరోవైపు ఆయుష్ మాత్రేతో కలిసి పార్ట్నర్షిప్ నిర్మించడం బాగుందని సంజు తెలిపాడు. అతడు అండర్-19 నుంచి వచ్చిన బ్యాటర్గా అనిపించలేదని, చాలా పరిణతితో ఆడాడని ప్రశంసించాడు. చాలా లెక్కగట్టి మరీ సిక్స్లు కొట్టినట్లు ఉందని, అద్భుతమైన నైపుణ్యం ఉన్న క్రికెటర్ అని అన్నాడు. సిఎస్కే తరఫున తొలి సెంచరీని నమోదు చేయడం ఆనందంగా ఉందన్నాడు. అయితే నేను విఫలమైనా సరే వెన్నంటి ఉంటూ ప్రోత్సహించిన ప్రధాన కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్కే ఈ సెంచరీని డెడికేట్ చేస్తున్నానని సంజు తెలిపాడు. తాను కూడా ఓ జట్టును 5 ఏళ్ల పాటు నడిపించానని, ఆ కష్టం నాకు తెలుసని సంజు శాంసన్ అన్నాడు.